హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఏపీ స్టేట్కి సంబంధించిన న్యూ సిలబస్. సో అందులో చాప్టర్ 11 కోనిక్ సెక్షన్స్, దానికి సంబంధించిన ఫస్ట్ సబ్ చాప్టర్ సర్కిల్స్, రెండవ సబ్ చాప్టర్స్ పారాబోలా. సో దానికి సంబంధించిన మనం ఈ యొక్క ప్రూఫ్ని డిస్కస్ చేద్దాం. డెరైవ్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. డెరైవ్ స్టాండర్డ్ ఆఫ్ పారాబోలా. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటే ఏంటంటే y² = 4ax. దీన్ని డెరైవ్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. సో ప్రూఫ్ కూడా అడగడం జరుగుతుంది 8 మార్కులకి. మరి చూద్దాం. సో పారాబోలాని ఫస్ట్ మనం డ్రా చేద్దాం. సో దిస్ ఈజ్ x యాక్సిస్, దిస్ ఈజ్ y యాక్సిస్. స్టాండర్డ్ ఫామ్లో ఉన్న పారాబోలా మీరు గమనిస్తే చూడండి, y² = 4ax అంటే ఇది లెఫ్ట్ సైడు, ఇది రైట్ సైడ్ నా భాషలో. సరే, సో రైట్ సైడ్లో ఎక్స్ ఉంది కాబట్టి మన పారాబోలా ఎక్స్ యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, రెండు ఒకటి. ఇక్కడ -4ax ఉందనుకో, పారాబోలా ఎక్స్ యాక్సిస్ పైననే ఉంటుంది, అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, ఇలా వస్తుంది. అదేవిధంగా x² = 4ay, y రైట్ సైడ్లో ఉంది, మన పారాబోలా y యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది, y యాక్సిస్కి అప్వర్డ్లో ఉంటుంది. అదేవిధంగా x² = -4ay, y రైట్ సైడ్లో ఉంది కాబట్టి మన పారాబోలా అనేది y యాక్సిస్కే డౌన్వర్డ్స్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం స్టాండర్డ్ ఫామ్ అనగానే ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, సో y² = 4ax, ఇది పారాబోలా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనం చూద్దాం, ప్రూఫ్ చేయాలి కదా, చూద్దాం. సో ఒక పాయింట్, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది ఎక్కడంటే పారాబోలా. ఇన్సైడ్ ద ఫిక్స్డ్ పాయింట్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ కాల్డ్ ఫోకస్. సో కాబట్టి ఒక ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది, దాన్నే నేను ఎస్ అని పేరు పెట్టుకుంటున్నా, ఫోకస్. సరే, ఇప్పుడు ఈ పారాబోలాకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఒక లైన్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్రిక్స్ అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ది పారాబోలా, దీనికి ఆపోజిట్లో ఉంటుంది. సరే, ఇంకొక చిన్న పాయింట్, ఈ పారాబోలా పైన ఇంకొక పాయింట్ తీసుకుంటున్నా, దాన్ని P(x) అండి. సో పారాబోలా పైన ఒక పాయింట్ P(x1, y1) అనుకున్నా కదా. సరే, దీనికి ఆపోజిట్లో ఒక డైరెక్ట్రిక్స్ అనేది ఉంటుంది. సో దాన్ని ఎల్తో డినోట్ చేస్తాం. ఎల్ అనే ఒక లైన్, డైరెక్ట్రిక్స్ అంటే ax + by + c అలా ఉంటుంది. సరే, ఇప్పుడు చూడండి, ఒక పారాబోలా పైన ఒక పాయింట్ తీసుకున్నా కదా, పి నుంచి ఎస్కి ఒక లైన్ని డ్రా చేస్తున్నా, సో దాన్ని ఎస్పి అని చెప్పచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ 0 అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 0 కాకుండా ఏ అనుకోండి. ఏ అనేది వర్టెక్స్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 0,0 అవుతుంది. ఓకే, ఎస్. అదేవిధంగా పి నుంచి ఒక లైన్ని డ్రా చేస్తున్నా ఈ ఎక్స్ యాక్సిస్ పైకి. ఓకే, దాన్ని ఎన్ అని పేరు పెట్టుకుంటున్నా. సరే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఏ నుంచి ఎస్ వరకు దీని యొక్క డిస్టెన్స్ ఏ అనుకుంటా. అప్పుడు ఏఎస్ అంటే ఎస్ పైన ఒక పాయింట్ ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ పైన y కోఆర్డినేట్ 0 అవుతుంది. ఎందుకంటే మన పారాబోలా ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి y 0 అవుతుంది. పారాబోలా y యాక్సిస్ పైన ఉంటే x కోఆర్డినేట్ 0 అవుతుంది, కాబట్టి గుర్తుంచుకోవాలి. మరి ఏ నుంచి ఎస్ వరకు డిస్టెన్స్ ఏ. సరే, ఇక్కడ P(x1, y1) అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ x1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ y1. ఫర్ ఎగ్జాంపుల్, మనం 2,2 అనే పాయింట్ని చిన్నప్పుడు గ్రాఫ్లో గీస్తూ ఉంటాం, అవునా? ఎస్. ఆ గ్రాఫ్లో 2,2 ఎక్స్ యాక్సిస్ పైన 2, ఇక్కడ 1, 2 అనుకోండి, వై యాక్సిస్ పైన 2 అనమాట. అంటే ఇక్కడ డ్రా గుర్తిస్తాం కదా, అదే అనమాట నేను ఇక్కడ చెప్పేది. ఎక్స్ యాక్సిస్ పైన 1 యూనిట్, వై 2 కదా, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన 2 యూనిట్స్, వై యాక్సిస్ పైన 2 యూనిట్స్ దూరంలో ఇక్కడ 2,2 అనే పాయింట్ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా x1, y1 అంటే ఎక్స్ యాక్సిస్ పైన 2, వై యాక్సిస్ పైన 2, ఎక్స్ యాక్సిస్ పైన x1 అనే పాయింట్, వై యాక్సిస్ పైన y1 అనే డిస్టెన్స్ అని చెప్పచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏఎన్
డిస్టెన్స్ x1 అవుతుంది. అదేవిధంగా pn డిస్టెన్స్ ఏమవుతుందంటే y1 గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ ఈ డైరెక్ట్రిక్స్ పైన ఒక పాయింట్ తీసుకుంటున్న దాని పేరు z. ఇక్కడ కూడా మన పారాబోలా ఏంటి x యాక్సిస్ పైనే ఉంది కాబట్టి y కోఆర్డినేట్ 0 అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుందంటే -a. ఎందుకంటే మనం గ్రాఫ్ గీసేటప్పుడు ఇక్కడ -1 -2 -3 అలా ఉంటుంది. కాబట్టి -3, 0 ఎక్కడ వస్తుందంటే ఇదే x యాక్సిస్ పైన -3, y యాక్సిస్ పైన 0 అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? ఎస్, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఏ నుంచి ఎస్కి ఎంత డిస్టెన్స్, ఏ నుంచి జెడ్ కూడా అంతే డిస్టెన్స్. కాబట్టి దీని యొక్క డిస్టెన్స్ కూడా ఏనే అనమాట. ఓకేనా? ఎస్, కాబట్టి నేను ఇలా నోట్ చేస్తున్నా. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి సంబంధించిన కొద్దిగా వర్కింగ్ రాస్తాను. అవి రాయాల్సిందే, ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి కాబట్టి. ఎస్, చూడండి. ఫస్ట్ ఏంటి, ఆ ఫోకస్ గురించి ఇలా రాస్తున్నా. లెట్ ఎస్ ఆఫ్ a, 0 be the focus and L is equal to 0 be the directrix of the parabola. కాబట్టి గుర్తుంచుకోండి. సో మళ్ళీ ఇంకొక పాయింట్, పి నుంచి ఈ డైరెక్ట్రిక్స్ పైన ఒక లైన్ డ్రా చేస్తున్నా. సో దాన్ని పిఎం అని చెప్పచ్చు. ఎస్, ఓకే. మరి చూద్దాం. సో ఎస్ ఆఫ్ a, 0 అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ 0 బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ ది పారాబోలా. అంటే ఎస్ అంటే ఫోకస్ అని. సరే, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆ పారాబోలా పైన ఒక పాయింట్ p ఆఫ్ x1, y1 అనుకుంటున్నా. లెట్ p of x1, y1 be any point on the parabola. పారాబోలా పైన ఒక పాయింట్ తీసుకుంటున్నా. సరే, ఓకే. మరి నెక్స్ట్ చూడండి, m అండ్ z, mz వాటిని ఏమంటామంటే ప్రొజెక్షన్స్ ఆఫ్ p అండ్ s ఆన్ l is equal to 0 రెస్పెక్టివ్లీ. కాబట్టి mn ప్రొజెక్షన్స్ అంటాం pకి ఎస్కి. దీని యొక్క ప్రొజెక్షన్ p, z యొక్క ప్రొజెక్షన్ s. ఆ పాయింట్ రాస్తాం, దాన్ని ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటాం. అదే రాస్తున్నా. లెట్ m అండ్ z ఆర్ ప్రొజెక్షన్స్ ఆఫ్ p అండ్ s ఆన్ L is equal to 0 రెస్పెక్టివ్లీ. రెస్పెక్టివ్లీ అంటే m యొక్క ప్రొజెక్షన్ p అని, z యొక్క ప్రొజెక్షన్ s అని. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్, ఇప్పుడు a అనేది మిడ్ పాయింట్ ఎవరికి అంటే SZకి. ఆ ఏ పాయింట్ ఎస్, జెడ్ అవన్నీ అవసరం వస్తాయి, ఎందుకంటే డిస్టెన్స్ కనుక్కుంటాం మనం. బట్ అదే రాస్తున్నా. లెట్ క్యాపిటల్ A ఈజ్ ద midpoint of SZ. ఓకేనా? సరే, అంటే మీరు గమనిస్తే ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్, ఏ నుంచి జెడ్ కూడా అంతే డిస్టెన్స్. అవునా? కాబట్టి సో దేర్ఫోర్ ఎస్ ఏ ఈజ్ ఈక్వల్ టు AZ ఈజ్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్ A అన్నమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ రాస్తాం. కన్సిడర్ SZ యాజ్ x యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు y యాక్సిస్. SZ అనేది ఒక యాక్సిస్, అది y యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అప్పుడు ఆ పాయింట్స్ అన్నిటినీ కూడా రాస్తున్నాను. కన్సిడర్ అంటే ఏ పాయింట్ అవన్నీ రాస్తున్న పాయింట్స్ Z2S. కన్సిడర్ SZ యాజ్ x యాక్సిస్ అండ్ పర్పెండిక్యులర్ టు యాజ్ y యాక్సిస్. ఓకేనా? సరే, మరి ఇప్పుడు ఆ పాయింట్స్ని రాసేస్తాం. ఎస్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, జెడ్.
సో దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0, అదేవిధంగా క్యాపిటల్ ఏ 0 కామా 0, అదేవిధంగా జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ కామా 0. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి దీని గురించి చెప్తున్నా చూడండి. ఫస్ట్ నేనేం చేశానంటే ఎస్ని ఫోకస్ అని చెప్పా, ఈ ఎల్ ఈజ్ ఈక్వల్ 0ని డైరెక్ట్రిక్స్ అని చెప్పచ్చు పారాబోలాలో. నెక్స్ట్ ఏంటంటే పి ఆఫ్ x1 y1 బి ఎనీ పాయింట్ ఆన్ ది పారాబోలా. ఓకే, పారాబోలా పైన ఒక పాయింట్ తీసుకున్నా. సో దాని తర్వాత ఏ అనేది మనకు తెలుసు మిడ్ పాయింట్. సిన్స్ ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్, ఇక్కడ సిన్స్ అయినా కూడా రాసుకోవచ్చు ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. ఏ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ జెడ్ అండ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ జెడ్. ఓకే, దాని యొక్క డిస్టెన్స్ లెంత్ ఎంత ఏ. అదేవిధంగా ఎస్ జెడ్ అనేది ఒక యాక్సిస్ లైన్, అది వై యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఆ పాయింట్స్ని రాసేసా. నెక్స్ట్ ఇప్పుడు మీరు గమనిస్తే ఎసెంట్రిసిటీ ఈ అనేది 1 అవుతుంది పారాబోలాకి. ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అవుతుంది ఎప్పుడంటే ఎలిప్స్కి. ఎసెంట్రిసిటీ గ్రేటర్ దెన్ 1 ఎవరికి అవుతుందంటే హైపర్బోలాకి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇంకొక నేను ఆ ఎస్పి బై పిఎం, ఎస్పి యొక్క డిస్టెన్స్ పిఎం యొక్క డిస్టెన్స్, ఆ రేషియో అనేది 1కి ఈక్వల్ అవుతుంది. అదే పారాబోలా. మరి ఆ ఎస్పి బై పిఎం కనుక్కోవాలిగా. ఎస్పి అనేది తెలుసు, ఎస్కి పికి డిస్టెన్స్ కనుక్కుండేస్తా. ఇంకా పిఎం కావాలా. ఓకేనా, ఆ పిఎం కావాలంటే చూడండి, సిన్స్ అంటే మనకు తెలుసు ఏమని, పిఎం ఈజ్ ఈక్వల్ టు we know that ఏమని, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. అవునా, పిఎం ఈజ్ ప్యారలల్ టు ఎన్జెడ్ కాబట్టి రెండు ఈక్వలే. పిఎం యొక్క డిస్టెన్స్ ఎన్జెడ్, పిఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. ఎస్, మళ్ళీ మీరు గమనిస్తే ఎన్జెడ్ అంటే ఏంటి, ఎన్ఏ ప్లస్ ఏజెడ్. ఓకేనా, ఎన్ఏ ప్లస్ ఏజెడ్. ఎన్ఏ అంటే ఏంటి, ఎన్ఏ అంటే ఎన్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంది, x1 ప్లస్ క్యాపిటల్ ఏజెడ్ ఎంత డిస్టెన్స్, ఏఏ. ఓకే, కాబట్టి ఇది పిఎం అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ రాస్తున్నా. ఏమని తెలుసు మనకి, ఎస్పి బై పిఎం. వి నో దట్ ఎస్ చెప్పండి, సిన్స్ ఎస్పి బై పిఎం దాన్ని ఎసెంట్రిసిటీ అంటాము. సో అంటే 1కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎస్పి ఈజ్ ఈక్వల్ టు పిఎం, 1 ఇంటూ పిఎం. ఎస్కి పికి రెండు పాయింట్స్కి డిస్టెన్స్కి ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఓకేనా, కాబట్టి సో x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్. చెప్పండి, దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సరే, ఫస్ట్ ఎస్పికి డిస్టెన్స్ రాస్తున్నా. x1 మైనస్ ఇందులోంచి తీసే ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకే, పిఎం అంటే ఇందాకే కనుక్కున్నాం x1 ప్లస్ ఏ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్ క్యాన్సిల్ అవ్వడానికి నేను ఏం చేస్తున్నా అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అటు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అంటే రూట్ ఆఫ్ x1 మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 అంటే y1 స్క్వేర్, మొత్తానికి హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్, ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేద్దాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2ax1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2ax1 ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. మీరు గమనిస్తే కొంతమంది మైనస్ 2x ప్లస్ 2x క్యాన్సిల్ ఎట్లా అవుతుంది, ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది, రెండు మైనస్లు ఉన్నాయి, ఎలా క్యాన్సిల్ అవుతాయి, అవ్వవు. కాబట్టి ఇక్కడ x1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ అయిపోతుంది ఇది ఇటు సైడ్ వస్తే. ఎస్, ఏ స్క్వేర్ క్యాన్సిల్, ఫైనల్గా y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ax1, ఈ మైనస్ 2ax1 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, y1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax1. చివరిలో x1 y1 రిమూవ్ చేస్తాం, లోకస్ ఆ పారాబోలా పైన ఒక పాయింట్ x1 y1 అది రిమూవ్ చేసేస్తాం. దేర్ఫోర్
the locus of p of x1 comma y1 is, so ఏంటి y square is equal to 4ax. So therefore the equation of the parabola is ఏంటి y square is equal to 4ax. కాబట్టి ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.